నమస్కారం పరమహంస గారు. నమస్తే అండి. ప్రస్తుతానికి ఇప్పటికి అంబేద్కర్ గారి గురించి బాల్యం తర్వాత ఆయన విద్యాభ్యాసం వరకు చాలా చక్కగా వివరించారు. ఆయన స్టోరీ వింటుంటే ఇంకా కుతూహలంగా ఉంది ఇంకా వినాలని. సో, ప్రస్తుతానికి ఆయన విద్యాభ్యాసం ఫారెన్ ఎళ్లి చదువుకున్నారా లేదా? అక్కడి నుంచి ఏమైనా వివరిస్తారా? తప్పకుండా అండి. అంబేద్కర్ జీవితం ఆటుపోట్లతో ఉంటుందన్నమాట. అంటే ఒక గ్రాఫ్ చూస్తే ఈసీజీ గ్రాఫ్‌లాగా అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. ఎందుకంటే చిన్నతనంలో విపరీతమైనటువంటి అవమానాలు, అప్పుడున్న సామాజిక పరిస్థితులు, రాజీ పడలేకపోవడం, ఈ మహర్ కులంలో పుట్టినందుకు ఎన్నో ఎన్నో అవమానాలు. అడుగడుగున అవమానం అంటే ఆశ్చర్యం లేదు. ఆ పేదరికం దానికి తోడు. ఇటువంటి స్థితిగతుల్లో వాళ్ళ తండ్రి గారు చెప్పిన మాట పోరాడు తప్పితే ఇలా ఏడుస్తూ కూర్చోకు అని చెప్పింది ఒక మంత్రంగా తయారైంది. తర్వాత కూడా ఆయన ముంబైలో వెళ్ళాడు. అక్కడ ఎన్నో ఇబ్బందులు, స్కూల్లో కూడా ఎన్నో రకమైనటువంటి బాధలన్నీ అనిపించాడని ఇవన్నీ చెప్పుకున్నాం. మెట్రికులేషన్ మొత్తాన్ని కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ఈయన బరోడా సంస్థాన్ మహారాజు గారి యొక్క దాంతో గ్రాడ్యుయేషన్ ఇది కూడా పూర్తి చేసుకున్నారు. తర్వాత ఫైనల్గా బరోడా మహాసంస్థానంలో ఉద్యోగం చేసి వాళ్ళ రుణం తీర్చుకుందాం అనుకుని అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మంచి ఆఫరు, వెదకబోతున్న తీగ కాలికి తగిలిందని ఒక సామెత ఉంది. అలాగా న్యూయార్క్ గురించి నీకేం తెలుసు అంబేద్కర్? న్యూయార్క్ కొలంబియా యూనివర్సిటీ కొంతమంది కుర్రాళ్ళని పంపిద్దామని చదివిద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావంటే, నాకు ఇప్పటికే మీకు రుణపడిపోయాను, అది కాకుండా నాకు పెళ్ళి అయింది, పిల్లాడు కూడా పుట్టాడు, నాకు కుటుంబం బాధ్యతలు ఉన్నాయి, అది ఇది అని చెప్పి ఆయన చెప్పడంతో నువ్వు ఒకసారి ఆలోచించుకో ఈ మాట, ఎందుకంటే నువ్వు వెళ్తే బాగుంటుంది, నువ్వు తెలివైన వాడివి అని చెప్పి ఆయన చాలా పెద్ద మనసుతో ఆ గైక్వాడ్ గారు చాలా మంచి ఆఫర్ ఇస్తాడు. అప్పుడు ఆలోచనలో పడతాడు ఈయన అంబేద్కర్. ఈలోగా బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళ నాన్నకి బాగాలేదని చెప్పి ఒక టెలిగ్రామ్ మన ఇంతకుముందు చెప్పుకొని రావడం ఆయన దగ్గరికి. ఏంటి అక్కడ మాట్లాడి ఏంటో నిర్ణయం తీసుకునేలోగా ఆ బరోడాలో ఇల్లు వెతుక్కోవడంలోనే ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మీరు మహార్ కులస్తులకు మీకు ఇవ్వము అని చెప్పి అక్కడ కూడా అలాగే ఉంది. వాళ్ళ నాన్న ముందే చెప్పాడు, బరోడా వెళ్ళినా నీకు ఈ మన ఈ కులం తాలూకా ఇది మా అంటుకునే ఉంటుందిరా, నిన్ను ఇబ్బంది పడతామని చెప్తాడు. ఏం చెప్పినా కూడా వెళ్ళాడు. అక్కడ ఆయన చనిపోవడం, నాన్న చెప్పిన మాట అయిందనుకోవడం, చాలా సున్నిత మనస్కుడైనటువంటి అంబేద్కర్ చాలా బాధపడ్డాడు. కొన్ని రోజుల పాటు ఏంటంటే తటస్థంగా ఏమీ చేయలేక తండ్రిపోయిన దుఃఖంలో ఉండిపోతాడు. అలాగే ఎటు ఆలోచన లేదు, పోల్చుకోలేక. ఇలా కొన్ని వారాలు గడిచాయి. ఇక్కడి నుంచి మన కొత్త విషయం, కొత్త ఎపిసోడ్ ఏదో ఆయన జీవితంలో ఎన్నో మలుపుల్లో ఒక మలుపు జరిగిందనమాట. ఆయన ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. గైక్వాడ్ మహారాజు బరోడా సంస్థానం అధిపతి అయినటువంటి ఆయన ఇచ్చిన ఆఫర్ ప్రకారం, ఆయన ప్రోత్సాహంతో, ఆయన సౌజన్యంతో విదేశాలు వెళ్దాం, న్యూయార్క్ వెళ్ళి చదువుకుందాం, ఈ చదువుతోనే మనం ఏదైనా సాధిద్దాం అని అనుకున్నాడు. ఒక నిర్ణయం చాలా స్ట్రాంగ్గా తీసుకుని మరి ముందు ఎవరికి చెప్పాలి? మరి పెళ్లి చేసుకున్నాడు. విడిగా ఉంటే తండ్రికి ఆయన చెప్పాలి, ఆయన చనిపోయాడు పాపం. భార్యకి చెప్పాలి కాబట్టి ఒక ఫైన్ డే, రమా ఇలాగా నాకు మన గైక్వాడ్ గారు బరోడా సంస్థానం నుంచి నాకు ఒక ఇది ఇచ్చారు, న్యూయార్క్లో చదువుకోమన్నారు, నాకు అది ఎవరికి దక్కని నా అదృష్టంగా భావిస్తున్నాను. మన మహర్ కులస్తులో పుట్టిన ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇది ఇటువంటి అసలు కల్లో కూడా సాధ్యం కాదు, ఊహకే అందదు. అలాంటిది ఆయన యొక్క సౌజన్యంతో నేను వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, నేను వెళ్తున్నాను అని చెప్పి డైరెక్ట్గా కంక్లూడ్ చేసి 2-3 వారాలు గట్టిగా ఆలోచించాడు ఆయన ఏం చేయాలి. అప్పుడు ఆవిడ సగటు భారతీయ స్త్రీలాగా ఆవిడ బాధపడుతూ, ఏమండి బాగుంది మీరు చెప్పింది, ఇప్పటికే నేను పిల్లాడు యశ్వంత్ పుట్టాం, మన కుటుంబ బాధ్యత మీ మీద ఉంది, అది కాకుండా మొత్తం మీ కుటుంబాన్ని అంతటికీ ఆధారం మీ అన్నగారు ఒకళ్ళే అయిపోయారు. ఆయన ఫ్యాక్టరీలో సంపాదించి 10వ 12వ తెస్తే కానీ మన కుటుంబంలో గంజినీళ్ళు కూడా లేవు. ఇటువంటి సమయంలో మీరు ఇలాగా ఎక్కడికో వెళ్ళి ఇంకా చదువుకోవడం అనేది అయ్యే పనేనా అని చెప్పేసి ఆవిడ అడిగింది. అంబేద్కర్ గారిలో గొప్పతనం ఏంటంటే, ఒక స్థిర నిశ్చయం తెచ్చుకున్న, ఒక స్థిర నిర్ణయం తీసుకునేటప్పుడు ముందు ఆలోచిస్తాడు, తర్వాత తీసుకున్న తర్వాత దాని మీద దృష్టి పెట్టుకోడు అనమాట. ఇంకా ఎంతైనా స్ట్రాంగ్ అయిపోతాడు, బై విల్ స్ట్రాంగ్ అయిపోతాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి చాలా గొప్ప క్వాలిటీ అది. రమా నాకు తెలుసు, అయితే ఈ విషయంలో అన్నగారి గురించి చెప్పావు, ఆయన శ్రమపడి మన కుటుంబం అందరినీ మొత్తం పోషిస్తున్నారు, అదే ఆయన సంపాదించిన వేతనే మనందరికీ ఆధారం అని చెప్పిన మాట 100% కరెక్టే. అయితే మా అన్న కూడా నేను ఏదైనా సాధించాలి అదే కోరుకుంటున్నాను, అన్నయ్యని అడిగాను, నువ్వు వెళ్ళాలరా చదువుకోవాలరా అని చెప్పాడు ఆయనకే.
అప్పుడు ఆవిడ అంటుంది, ఎంత గొప్పవాళ్ళో చూడండి ఎలా ఉంటారంటే, నేను మిమ్మల్ని ఎప్పుడూ అడ్డుపడలేదు, మీరు ఏం చేసినా నాకు ఆనందమే, మీరు అన్నీ ఆలోచించే చేస్తానని తెలియదు, మీరు హాయిగా వెళ్ళిరండి, నేను పిల్లాడి విషయం నేను చూస్తా, అయితే మీరు ఒక విషయం మర్చిపోకండి, ఇప్పుడు నా కడుపులో మన బిడ్డ ఇంకోటి పెరుగుతున్నాడు, అందుకే నేను ఆత్రంగా అడిగానంటే నాకు అర్థమైంది నీ బాధ ఏంటి, నువ్వు వాళ్ళ బాధ్యత చూసుకుంటావని నాకు తెలుసు, నేను అక్కడికి వెళ్ళి నా లక్ష్యం నేను కంప్లీట్ చేసుకొచ్చిన తర్వాత ఇంతకుముందు ఎప్పుడు లేనంత సంతోషంగా మీ అందరినీ నేను చూసుకుంటాను, మన కుటుంబాన్ని, అన్నయ్య కుటుంబాన్ని అందరినీ చూసుకుంటాను, ఆ విషయంలో మీరు ఎటువంటి సంకోచం పెట్టక్కలేదు, నేను వెళుతున్నది ఒక ఏదైనా సాధించడానికే వెళుతున్నాను అనే విషయం మటుకు నువ్వు మర్చిపోకు అని చెప్పి నచ్చజెప్పాడు. చెప్పి ఒక మాట చెప్పాడు, ఇది ఒక మార్పుకి ఒక మలుపుకి కారణం అవుతుంది, నేను వెళ్ళి విదేశంలో విద్యను అభ్యసించడం పరిశోధన చేయడం అనేది ఏంటి అని చెప్పి అని మన పిల్లల అందరి భవిష్యత్తు బాగుండడం కాదు, అంటరానితనంతో బాధపడుతున్నటువంటి జాతి అందరికీ కూడా వాళ్ళ బతుకుని మార్చాలి, వాళ్ళ ముఖ చిత్రాన్ని మార్చాలి, వాళ్ళందరినీ మెరుగుపరచాలనే సంకల్పంతో వెళ్తున్నాను, మన కుటుంబానికి ఏదో చెయ్యాలి, నేనేదో బాగుపడాలనే విషయంతో మటుకు నేను వెళుతున్నానని నువ్వు అనుకోకు, నన్ను అర్థం చేసుకోరామా అని చెప్పాడు. ఏంటి అక్కడ ఆయన మోటో, మన పిల్లల కోసం, నీ కోసం, మన కుటుంబం కోసం మాత్రమే నేను విదేశాల్లో విద్య అభ్యసించడానికి వెళ్ళట్లేదు, ఆ మహానుభావుడు మనసుగల దైరాజు నాకు అవకాశం ఇచ్చాడు, ఆ స్కాలర్షిప్ అది ఇచ్చి నన్ను విదేశాలకి నేను అడగకుండా నాకు ఇచ్చాడు అవకాశం, న్యూయార్క్లో వెళ్ళి చదువుకో, కొలంబియా యూనివర్సిటీ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ఆ యూనివర్సిటీలో చదువుకోమని చెప్పి నాకు ఆయన సహకారం అందిస్తున్నాడు. ఆయన కుటుంబ పరంగా నువ్వు అందిస్తే, మన కుటుంబ సభ్యులు అందిస్తే నేను ఖచ్చితంగా నేను చేస్తాను, అయితే అంటరానితనంతో నేను ఎంత అలల్లాడానో నాకు తెలుసు, ఇప్పటికీ నా హృదయం రగిలిపోతూనే ఉంది, దానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఈ అంటరానితనం, అస్పృశ్యత, అసమానత్వాల మీద నేను చేయాలి, నా పోరాటం ఆగేది కాదు, నా ఒక్కడి వల్ల మొత్తం భారతదేశంలో ఎన్నో సంవత్సరాలుగా ఇలాగ లోపల మూలాల్లోకి వెళ్ళిపోయినటువంటి ఈ రుగ్మత, ఈ దరిద్రం పేకిటి వేళ్లతో ఒక సహా పీకేయాలని నా కోరిక రగిలిపోతుందని చెప్పాడు. ఆ మహాతల్లి రామ చిన్న వయసు అయినప్పటికీ మీ ఇష్టం అండి, మీరు ఎలా చెప్తే అలాగా ధైర్యం చెప్పాడు. వన్ ఫైన్ డే అంటే అది 1913 జూలై అనమాట, ఈయన మొత్తానికి న్యూయార్క్కి ప్రయాణం అయ్యాడు తన లక్ష్యంతో. ఇది ఒక అద్భుతమైన మలుపనే చెప్పాలి అంబేద్కర్ జీవితంలో, న్యూయార్క్ వెళ్ళడం అనేది అద్భుతమైన. ఈయనకి ఏ డబ్బులు కూడా వెతుక్కోక్కర్లేదు, స్పాన్సర్షిప్ ఇచ్చారు, ఇంక ఈయన ఎట్టగాలికి ఈయన చేయాలనుకున్నది ఏమిటో నిర్ణయించుకుని ఆ ప్రకారంగా ఆ కొలంబియా యూనివర్సిటీలో చదువుకోవడమే తప్పితే వేరే పని ఏమీ లేదని చెప్పాలి. అక్కడికి వెళ్ళి మొట్టమొదటి ఎవరైనా సరే ఫారిన్ వెళ్ళితే మొత్తం ఆ న్యూయార్క్ సిటీ చాలా అందమైన సిటీ, అది చూస్తారు కదా అప్పుడైనా ఇప్పుడైనా, ఆ మొత్తం అంతా చూశాడు, చాలా ఆనందం వేసింది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అని ఉంటుంది, ఇలా కాగడా వెతుకున్నాడు, అది చూస్తే ఇది ఆ స్వేచ్ఛకి సంకేతంగా అంతటి విగ్రహాన్ని పెట్టారు, అంటే మనకి ఇక్కడ స్వేచ్ఛ వచ్చింది అనుకున్నాడు. అలాగే అది చూస్తే ఏదో కొత్త నమ్మకం ఆయన కలిగింది, న్యూయార్క్లో అడుగుపెట్టిన వెంటనే కొత్త ఉత్తేజం కలిగింది. ఎందుకు అక్కడ ముఖ్యంగా ఈ మహర్ కుల ప్రస్తావన లేదు, సమాజంలో అందరూ సమానంగా బతుకుతున్నారు, కులాల జీవితం అక్కడ లేదు, మనుషుల్ని అవమానపరచడం అటువంటి లేవు. వెళ్ళిన 2 రోజులుగా అర్థం చేసుకున్నాడు ఆ న్యూయార్క్ కల్చర్, సంస్కృతి కానీ, అక్కడ జీవిత విధానం కానీ, అక్కడ వాళ్ళు ఆనందంగా వినోదాలు చూస్తూ గడపడం కానీ, ఇవన్నీ మనిషి మీద మనిషి అక్కడ ఏమీ తక్కువ చేసి మాట్లాడడం చూడగ అటువంటివి ఏమీ లేవు. సరే అంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు, అంతకుముందు ఇండియాలో ఉన్నప్పుడు రూమ్ అడిగినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాడు ఆయన, ముంబైలో కానీ మన బరోడాలో కానీ, నువ్వు మహార్ కులస్తులు అని చెప్పి తిరస్కరించడం, పక్కన వేయడం, ఆర్య సమాజంలో రాత్రులు అక్కడ పడుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఆయన అనుభవంలో ఉన్నాయి కదా. చూసుకుంటుంటే వెళ్తే అక్కడ ఉన్న మనుషుల్లో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ క్వాలిటీ, ఆ స్నేహానికి అందరికీ కొత్త అయినా పాతైనా అక్కడ న్యూయార్క్లో అందరూ ఒకటే, సమానత్వం, సమన్యాయం అన్నీ చూసరికి చాలా ఆనందం వేసేసింది. ముందు వెళ్ళి వెంటనే ఆనందం వేసేది, ఎందుకంటే ఇక్కడ బాగా నలిగిపోయాడు కదా. ఇక్కడ కుటుంబ బాధ్యతలు అంటే పేదరికం అది పక్కన పెట్టండి, కానీ ఇక్కడ ప్రతి చోట ఆయన అడుగుపెట్టి ప్రతి చోట ఆయనకి అవమానం, అంటరాని వాడని చెప్పి ఎత్తి చూపడం, ఎగతాళి చేయడం, దాంతో నలిగిపోయాడేమో. అక్కడికి వెళ్ళేసరికి ఆ కొత్త ఊపిరి వచ్చినట్టు అయింది, కొత్త ఉత్సాహం వచ్చినట్టు అయింది. వెళ్ళి ఒక రూమ్లో, అంటే వెంటనే రూమ్ దొరికింది, ఆ రూమ్లో ఒక రూమ్మేట్ ఉన్నాడు, వచ్చి ఆ రూమ్లోకి వెళ్ళాడు. ఆ రూమ్లో ఎంతో మాట్లాడుకుని వెళ్ళేసరికి ఆ కొత్త రూమ్మేట్ ఉన్నాడు, నేను ఈ రూమ్లోకి వచ్చానండి కొత్తగా అని చెప్తే, అతని పేరు నేవల్ బత్తెన, అతను ఏదో చదువుకోవడానికి వెళ్ళే ఉంటాడు.
ఆ నేవల్ బత్తెన్ అనే అతను ఏంటంటే వెల్కమ్, చాలా సంతోషం మీకు రావడం, మన ఇక్కడ చాలా బాగుంటుంది అది అని చెప్పేసి ఉండడం. వాళ్ళిద్దరు ముందు వెంటనే యూనివర్సిటీలో జరగకుండా 2-3 రోజులు మొత్తం అక్కడ ఆ న్యూయార్క్ మొత్తం సిటీని అంతటినీ కూడా చూడడం, వాళ్ళిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకోవడం, షేర్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది. ఆయన అడుగుతూ ఉండేవాడు కూడా, ఏంటి ఇక్కడ అక్కడికి ఇక్కడికి ఏం తేడా కనబడుతుందా, ఏంటి ఎలా ఉంది, సంతోషంగా ఉందా, నీకు ఎలా ఉందని. ఒక డిన్నర్కి వెళ్ళారు ఒకరోజు, చిన్న విషయం ఆయన జీవితంలో చెప్పుకున్నది. వెళ్తే ఆయన చాలా స్థానం అయిపోయాడు. ఎందుకంటే అంతకుముందు టేబుల్ మీద కూర్చోకూడదు, స్పూన్ ముట్టుకోకూడదు, నాప్కిన్ ముట్టుకోకూడదు, ఏది వాడేమి అలా విసిరేసినట్టు విసిరేస్తాడు, ఉంగడి పురుగులా చూసేవాడు. అది లేకుండా అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యం, ఆ రిసెప్షన్ ఉండేసరికి వెయిటర్ రావడం, ఏం కావాలని అడగడం, ఒక నాప్కిన్ ఇలా ఆయనకు నాప్కిన్ ఇచ్చేసరికి ఆనందం కలిగింది. ఆ టేబుల్ మీద ఆయన డిన్నర్ చేయడం అనేది ఆయనకి ఎక్కడికో వెళ్ళిపోయిన ఏదో సాధించేసినటువంటి ఆనందం ఆ రోజు కలిగింది. కలిగి అన్నిటికీ మించి ఏంటంటే అందరూ ఆ హోటల్లో, అదే ఆ రెస్టారెంట్లో ఉన్న అందరూ తాగే మంచినీళ్ళే ఈయనకి ఇచ్చారు. ఈయనకి అక్కడ ఉండిపోయింది కదా, ఆ ఇన్సల్ట్ తాలూకా అవమానం ఇచ్చేసారంటే ఇది ఎంత ఎదిగింది సంస్కృతిలో, ఈ కల్చర్ ఇది కదా అనుకున్నాడు. ఫ్రెండ్ అడిగాడు, ఈ నేవల్ అంబేద్కర్ ఎలా ఉంది ఇక్కడ ఎక్స్పీరియన్సు, అక్కడలా లేదు ఇక్కడలా ఉంది అనకూడదు కదా, బాగుంది అని చెప్పి నవ్వేసి ఊరుకున్నాడు. ఇతనికి చెప్పక్కర్లే కదా, మన లోటుపాట్లు చెప్పే మనిషి కాదు అతనేమి, భారతదేశం దరిద్రం అని మాట్లాడే మనిషి కాదు. అంబేద్కర్ ఎప్పుడూ కూడా దేశాన్ని, ఈ పరిస్థితులను ఎప్పుడూ విమర్శించలేదు. ఈ భారతదేశాన్ని చాలా ప్రేమించాడు, ఆయన గౌరవించాడు, అది గొప్ప విషయం. మనకు అవమానం చెప్తే తిట్టుకుంటాం, వాళ్ళ అవతలను తిడతాం. మాకు ఇప్పుడే భారతదేశం వేస్ట్ అండి, అక్కడ బాగుంటుందండి ఫారిన్ కంట్రీస్ అని అంటున్న వాళ్ళు ఇప్పుడే చూస్తాం. ఆయన ఎప్పుడు భరతమాతని విమర్శించలేదు, అందుకే అంత గొప్పవాడయ్యాడు. తెలుసుకుంటే కనుక మాట్లాడకుండా ఉన్నాడు. అక్కడ పరిస్థితుల్ని, అక్కడ ఉన్న స్వేచ్ఛని ఎంజాయ్ చేశాడు, బాగా చెప్పాడు. అక్కడే ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఇక్కడే మనం ఎంతైనా కష్టపడాలి, ఎంతైనా కృషి చేయాలి, ఇది నా జీవితంలో ఒక మలుపు, ముఖ్యమైన మలుపు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. సరే బాగుంది, అక్కడికి బాగుంది. చెప్తున్నా కదా, ఎలాగ భగవంతుడు మంచి వాళ్ళని ఏదో పరీక్షిస్తాడు అనుకుంటామా, లేదంటే కష్టాలు వాళ్ళకే ఇస్తారు అనుకుంటామా, ఇలాగ సజావుగా ఇంకా యూనివర్సిటీలో చేరుదాం అనుకున్న టైంలో ఇండియా నుంచి మళ్ళీ ఒక దుర్వార్త, బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఈవిడ వచ్చినప్పుడు కడుపుతో ఉంది కదా ఆవిడ, ఆ రెండవ బిడ్డ పుట్టాడు, ఆవిడ అంతా చాలా కేర్ తీసుకుంటూ ఉంది. ఆ రమ అనే అంబేద్కర్ గారి భార్య, వాడికి రమేష్ అని పేరు పెట్టుకుంది. వాడు కొంచెం పుట్టిన వెంటనే వాడు అనారోగ్యం చేసి చనిపోయాడు. ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేదు. ఏంటి, మనకు పుట్టిన రెండో బిడ్డ అకాల మరణం, చిన్నతనంలో పసితనంలో చనిపోయాడు. నేను ఎంతో రక్షించుకుందామని ప్రయత్నించినా నేనేం చేయలేకపోయానని చెప్పాడు. అది మరి కుటుంబంలో అలాంటి దిగ్భ్రాంతికర న్యూస్ వినేసరికి ఒకసారి కొంచెం చలనం వస్తుంది కదా, ఏంటో ఇలా జరిగింది మన జాతకంలో అనుకుంటాం కదా. అలా ఏదో బాధపడ్డాడు ఆయన. తర్వాత దిగమింగుకున్నాడు బాధ. ఇంక ఇది కాదు టైము, నేను ఆలోచించాల్సిన లక్ష్యాలు, నా పరిశోధన, నా అధ్యాయాలు వేరుగా ఉన్నాయి. అవన్నీ మనసులో పెట్టుకుంటే అవి నాకు ప్రతిబంధకాలు అవుతాయని పాపం అంబేద్కర్ మనసులో దిగమింగుకుని ఆ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ వాళ్ళు అడిగితే ఏం చదువుకోవాలనేది, ఒక సోషల్ స్టడీస్ అనేది చాలా ఇష్టం, అలాగే న్యాయశాస్త్రం ఇష్టం, ఫైనాన్స్ రంగం, కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మనకు కూడా ఆప్షన్స్ ఉంటాయి కదా ఇష్టం, అలాగా ఆర్థిక రంగానికి సంబంధించిన ఇష్టం అని చెప్పేసి ఆ కొలంబియా యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రం అభ్యసించాలి, దాంట్లో పరిశోధనలు చేయాలి అని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నాడు. అక్కడ నిర్ణయం తీసుకుని జాయిన్ అయిపోయాడు కొలంబియా యూనివర్సిటీలో, న్యూయార్క్ నగరంలో కొలంబియా యూనివర్సిటీలో జాయిన్ అయిపోయాడు మన అంబేద్కర్. ఇంకా దృష్టి అంతా దాని మీదే పెట్టాడు. ఇంకా వినోదాలు, విందులు న్యూయార్క్లో అయిపోయాయి కాబట్టి అక్కడ అంటే ఎవరైనా మనకి ప్రొఫెసర్లు కానీ, లెక్చరర్స్ కానీ, టీచర్స్ కానీ, విద్యార్థికి సరైన వాళ్ళు దొరికితే వాడి యొక్క జీవితం సజావుగా ఇంకా ముందుకు వెళుతుంది. అంటే మనకు గుర్తించి కొంత సపోర్ట్ ఇస్తే ఇప్పుడు కూడా విద్యార్థులు ముఖ్యంగా అక్కడ ఈ ఫైనాన్స్ సంబంధించినటువంటి ప్రొఫెసర్ గారు ఒక ఆయన ఎడ్విన్ సెల్గ్మన్, ఆ సెల్మిగన్ ఆయన ఉంటే ఆయన చాలా ఇష్టపడేవాడు మన అంబేద్కర్ యొక్క కుశాగ్ర బుద్ధి, తెలివితేటలు, ఆ యొక్క కష్టపడే తీరు. ఎక్కడైనా సరే ఇండియాలో టీచర్లు చాలామంది అభిమానించారు అక్కడ, అలాగే ఎడ్విన్ ప్రొఫెసర్ గారు చాలా అభిమానించారు. ఒకరోజు ఒక చిన్న ఉదాహరణగా చెప్పాలంటే ఒక క్లాస్ అయింది. ఆయన ఫైనాన్స్ చెప్తున్నారు, సబ్జెక్ట్ ఆర్థిక శాస్త్రం బోధిస్తున్నారు. ఆ బోధిస్తుంటే ఆయన ఈ క్లాస్ అయిపోయిన తర్వాత
ప్రొఫెసర్ చిన్న డౌట్ అంటే చెప్పు అన్నాడు. ఇందాక మీరు చెప్పారు కదా మీ పరిశోధనల గురించి ఈ ఫైనాన్స్ సంబంధించి ఇది దాని గురించి తీసుకుంటే ఆయన ఒక మాట అంటాడు, అంబేద్కర్ నేను నా పరిశోధనలు చేసి నేను మీ అందరికీ చెప్పాను, అయితే నా పరిశోధనలే నిజం అవే ఫైనల్ అని నువ్వు అనుకోవద్దు, ఆ విషయం నువ్వు నాతో మాట్లాడంటే మాట్లాడక్కలేదు, ఎందుకంటే అదే విషయాన్ని నీ తరహాలో నీ విధానంలో నువ్వు అధ్యయనం చేయి, నీకు కావాల్సిన విషయాలు నీకు అక్కడ బోధపడతాయి అన్నాడు ఎడ్విన్ సెలిగ్మన్. అంటే మాస్టర్ గారు అది కాదండి, నాకు పబ్లిక్ అండ్ ఫైనాన్స్ ఈ విషయాల మీద సిద్ధాంతాల గురించి తెలుసుకోవాలని దాంట్లో వచ్చే సందేహం, మీరు చెప్పిన పరిశోధనల గురించి నేను ఇప్పుడు ఏం మాట్లాడుకోదలుచుకోలేదు. ఎందుకు అడుగుతున్నానంటే ఆ పబ్లిక్ అండ్ ఫైనాన్స్ తెలుసుకోగలిగితే ట్యాక్స్ సిస్టమ్ గురించి నాకు అర్థమవుతుంది. ఈ పన్నుల విధానం వల్ల సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుంది. మీరు చెప్పుకుంటూ వస్తున్నారు పాఠాలు ఎక్కడైనా సరే చెప్తున్నారు. మా భారతదేశంలో కూడా ఈ ట్యాక్స్ సిస్టము దానికి సంబంధించిన హిస్టరీ నేను చదివి అవి ఇంప్లిమెంట్ చేయగలమా లేదా, ఆ సిద్ధాంతాలు అక్కడ వర్తింపజేయగలమా లేదా మా భారతదేశంలో అనే ఆలోచనను బాగా కుదిపేస్తుంది. రోజు నేను అధ్యయనం చేస్తున్నది నాకు చాలా విషయాలు బాధపడుతున్నాయి. కాబట్టి ఈ పన్ను విధానం అంటే ట్యాక్స్ సిస్టమ్ గురించి మీరు నాకు కొన్ని విషయాలు మీ ద్వారా నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. మీ పరిశోధన విషయాలన్నీ మీరు తర్వాత తెలుసుకుంటాను, లేదా వాటిలో నేను పరిశోధన చేస్తాను మీరు చెప్పిన ఆ రంగంలో. ముందు అయితే పబ్లిక్ అండ్ ఫైనాన్స్, ఈ ట్యాక్స్ సిస్టము, దీనికి సంబంధించిన ఈ ఇక్కడ జరుగుతున్న విధానం చెప్తే మా రూపాయి యొక్క పరిస్థితి కూడా తెలుస్తుంది. మా రూపాయి చాలా తక్కువ విలువ ఉంటుంది అని ఆ రోజుల్లోనే ఇప్పుడు మాట్లాడుతున్న ట్యాక్స్ సిస్టమ్స్, రూపాయి వాల్యూ పడిపోయిందని ఇవన్నీ మాట్లాడి, డాలర్ పెరిగిపోయిందని చెప్తూ ఉంటాం కదా, యూఎస్ డాలర్ పెరిగిపోయింది, ఇది పడిపోవడం అది ఏమంటాం కదా, ఆ రూపాయి పరిస్థితి, ఆ ట్యాక్స్ సిస్టము, అది ఆ ట్యాక్స్ సిస్టమ్ వల్ల ఈ గవర్నమెంట్కి ఎంత యూజ్ అవుతుంది అనేది ఆ ఫైనాన్స్ సంబంధించి చాలా ఎక్కువ పరిశోధన చేశాడు అన్నమాట, అధ్యయనం చేశాడు ఆయన. అప్పుడు ఆయన ఆ పూట చెప్పకుండా ఎలా మలుపులు వస్తాయి, మలుపుల కోసం చెప్తున్నాం. మొత్తం ఆయన జీవించిన ప్రతి అంశాన్ని చెప్పుకుంటూ పోతే మనకి ఘట్టాలు పెరిగిపోతాయి, రోజులు మనం మాట్లాడుకోవచ్చు. అంబేద్కర్ ఆయన చేసినటువంటి ఆయన చరిత్ర ఒక మహోన్నతమైనటువంటి ఇది గ్రంథం అయిపోతుంది మనం మాట్లాడుకుంటే. అప్పుడు ఆ ఎడ్విన్ ఏమన్నాడంటే, అంబేద్కర్ నువ్వు అడిగిన పాయింట్స్ బాగున్నాయి, డిఫరెంట్గా నీ సందేహాలకి నేను క్లారిటీ ఇస్తాను, అయితే ఇప్పుడు నేను అర్జెంటుగా ఒక మీటింగ్ వెళ్తున్నాను, అది కూడా మీ భారతదేశం వచ్చి ఒక ప్రముఖ వ్యక్తి, ఒక జాతీయవాది, నేషనలిస్టు లాలా లజపతి రాయ్ అనే ఆయన ఒక మీటింగ్ అమెరికన్లో ఉన్నటువంటి మేధావులందరినీ ఉద్దేశించి పలానా చోట ఒక భేటీ ఏర్పరిచారు, అది కొంచెం కీలకమైన భేటీయే, దానికి వెళుతున్నాను, నీకు వీలైతే నాతో రాకూడదా అంటే స్టూడెంట్కి చెప్పామాట, ఇవి మాట్లాడుకుందాం, ఈ పాఠాలన్నీ మనం మాట్లాడుకుందాం అన్నాడు. తప్పకుండా మాస్టర్ అని చెప్పేసి ఒక హాల్లో ఏదో పెడితే వెళ్ళాడు. అక్కడ లాలా లజపతి రాయ్ పెట్టిన మీటింగ్ ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు కానీ మేధావులందరి వర్గం కొంతమంది న్యాయవాదులు వాళ్ళందరినీ కూడా ఆయన చెప్దాం అనుకున్న మీటింగ్. అక్కడ ఇండియా నుంచి ఆయన వచ్చాడు, ప్రత్యేకించి భారతదేశం నుంచి వచ్చాడు లాలా లజపతి రాయ్. ఆయన ఒక ప్రముఖ వీరుడే, ఆయన పద్ధతిలో ఆయన స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నాడు. అప్పటికే అమెరికన్లు ఉద్దేశించి ఏం చెప్పాడంటే, మీకు భారతదేశం గురించి మీకు ఎటువంటి అభిప్రాయాలు ఉన్నా మాకు తెలియదు, డేర్ అమెరికన్స్, నాకు తెలియదు, మీరందరూ బహుశా ఇక్కడ భారతదేశం గురించి కొంత అంత తెలిసిన వాళ్ళు అక్కడ టీ బడ్డీలు పెట్టుకుని టీ అమ్ముకుంటారు అక్కడ జనాలను, లేదంటే పావుల్ని కోతులను ఆడిస్తారనో అటువంటి అభిప్రాయాలు మీరు ఉండిపోయి ఉండొచ్చు, నేను కాదనట్లేదు, మా సత్తా గురించి నేను చెప్పడానికి రాలేదు, మేము ప్రస్తుతం చాలా కిరాతకులైనటువంటి బ్రిటిష్ పరిపాలకుల చేతుల్లో మగ్గిపోతూ బానిస బతుకుతున్నాము, జాగ్రత్తగా వినండి, దాని గురించి మన అమెరికన్స్ని నేను అమెరికన్స్ విషయంలో నాకు ఒక మంచి అభిప్రాయం ఉంది, వీళ్ళకి స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం, స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం, అలాగే ప్రజాస్వామ్య విలువలను వీళ్ళు బాగా నమ్ముతారు, కాబట్టి నేను మీ అందరినీ ఒకటే కోరుతున్నాను, మాకు మద్దతు ఇవ్వండి భారతదేశానికి, ఈ బ్రిటిష్ పరిపాలకులను తరిమేయాలి, మేము చాలా కాలంగా చాలా సంవత్సరాలుగా మేము చాలా సఫర్ అవుతున్నాం, వాళ్ళ పరిపాలన టోటల్గా అంతం చేయాలనేది ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకున్నాము, మా స్వాతంత్రం మాకు కావాలి, కాబట్టి మీ అందరి సహకారం మా ఈ విషయంలో బ్రిటిష్ పాలకుల విషయంలో వాళ్ళకి మేము ఎదిరిస్తున్నాం, ఇంకా వాళ్ళకి లాస్ట్ స్టేజ్ వచ్చేసింది, కాబట్టి మీ యొక్క సపోర్ట్ మాకు కావాలి, అందుకే నేను చెప్పానని చెప్పేసి లాలా లజపతి రాయ్ గారు చాలా ఉద్వేగంగా అమెరికన్స్ అందరిని ఉద్దేశించి ఆయన ఎందుకు వచ్చాడు అని చెప్పాడు. ఆ సభ అయిపోయింది,
అమెరికన్స్ అంతా ఈయన చెప్పాల్సిన చెప్పాడు లాలా లజపతి రాయ్. అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ మీటింగ్కి నిన్ను అనవసరంగా తీసుకొచ్చినట్టు అంబేద్కర్, నీకు పెద్ద నచ్చిందో లేదో అని చెప్పింది. ఎందుకంటే ఈ లైఫ్లో భారతదేశం నుంచి వచ్చిన ఒక ఫైటర్, ఫ్రీడమ్ ఫైటర్ అనేది ఒక జాతీయవాది అయినటువంటి వ్యక్తిని చూడటం ఇదే ప్రథమం ఆయనకి. ఆయన ఇండియాలో కూడా భారతదేశంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు చూడలేదు. ఆయన గొడవంతా అంటరానితనం, అణగారిన వర్గాలు, కుల వివక్ష వీటి మీద తప్పితే మా స్వాతంత్రం లేదు, ఆయన స్వాతంత్ర యోధుడనే కన్నా స్వాతంత్రంలో ఉన్న అసమానతల మీద యుద్ధ వీరుడనే మనం చెప్పుకోవాలి. బ్రిటిష్ వాళ్ళతో పోరాటం, జైలుకి వెళ్ళారు, ఎంత స్వాతంత్ర పోరాట ఉద్యమం అది వేరు. ఆయన అది కాదు, తన అస్తిత్వం కోసం నన్ను మహారంటున్నారు, మాలాడంటున్నారు, కూడా అంతర్జాతీయ దాన్ని ఏమంటారు అంటరాని వాడు అంటున్నాడు, అస్పృశ్యుడు అంటున్నాడు, దళిత జాతి అంటున్నాడు అని దాని గురించి వీళ్ళందరికీ విముక్తి కల్పించడం కానీ పోరాటం తప్ప భారతదేశం బ్రిటిష్ సంఖ్యల నుంచి విడిపించాలన్న పాయింట్లో ఆయనకి లేదు. ముందు ఇంటర్నల్ ప్రాబ్లమ్ సెట్ చేసుకుందాం, ఎక్స్టర్నల్గా తన్ని తరగకూడదు అనేది లోపల ఆయన ఆ మాట ఇక్కడ వస్తుంది. అప్పుడు లాలా లజపతి రాయ్ పరిచయం చేసిన ఈ ప్రొఫెసర్ గారు ఎడ్విన్ గారు, ఈయన మన భారతదేశం నుంచి వచ్చారు, చాలా తెలియనివాడు, నా దగ్గరే ఫైనాన్స్ నేర్చుకుంటున్నాడు, అధ్యయనం చేస్తున్నాడు అని చెప్తే చాలా ఆనందించి చాలా అభినందించి లాలా లజపతి రాయ్ సరే అని డైరెక్ట్గా మాట్లాడుతాను, పోరాటంలో నువ్వు కూడా భాగస్వామి అవుతావా, నువ్వు మా పోరాటంలో కలుస్తావా అని అడిగాడు. ఈయనకి మొట్టమొదటి నుంచి ఉన్న ఒక సమస్య ఏంటి, అంటరానితనం, అస్పృశ్య విధానం ఏంటి. అయ్యా మీరు చెప్పండి, మీ పోరాటానికి ఒక ఎజెండా ఉంటుంది కదా, ఇప్పుడు అందులో ఆ ఎజెండాలో అణగారిన వర్గాలకు మీరిచ్చే ప్రయారిటీ ఏమిటి, ఇంపార్టెన్స్ ఏమిటి, అలాగే అంటరానితనంపై మీ యొక్క స్టాండ్ ఏంటి, అంటరానితనంపై మీ స్టాండ్ ఏంటి, మన ఇంటర్నల్గా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలపై, మీకు అసమానతలపై మీకు ఉన్నటువంటి ఆలోచన నాకు కొంచెం చెప్పండి, మన పోరాటంలో నేను చేరాలా కాదా అనేది చెప్తాను అని చెప్పి అన్నాడు. అక్కడే అంటే కుర్రాడు కదా, మంచి ఎమోషనల్గా అన్నాడు. ఆయన మామూలుగా చేరిపోతానండి జై అంటాడని అనుకుంటాడు అలా అనలే. అప్పుడు ఆయన ఏమనంటే, నువ్వు మన ఇంటర్నల్ సమస్యలు, భారతదేశం లోపల ఉన్న సమస్యలు, మన మధ్య ఉన్న సమస్యలు తీర్చుకోవడానికి అసలు మనకే స్వాతంత్రం లేదు కదా, మొత్తం దేశానికే స్వాతంత్రం, పరాయి పాలనలో మనం ఉన్నాం కదా అంబేద్కర్, నువ్వు ఇప్పుడు ఈ పాయింట్ అడిగితే నేను నీకేం మాట ఇస్తాను, అది కరెక్ట్ కాదు, ముందు స్వాతంత్రం కోసం పోరాటం చేసి మన స్వాతంత్రం మనం సంపాదించేస్తే తర్వాత మనం కూర్చుని సెట్ చేసుకోవాల్సినవన్నీ సెట్ చేసుకున్నాడు. అది అసంభవం అండి. స్వాతంత్రం అయితే మనం పోరాడి తెచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ నరాన్న జీర్ణించుకుపోయినటువంటి మనుషుల్లో జీర్ణించిపోయినటువంటి ఈ కుల వివక్ష, కులతత్వం అంత తొందరగా పోదు, ఆ దరిద్రం, అది పీడలా ఉంటుంది. అది దాని మీద కూడా మనం ఇదే సమయంలో ఒక్కసారి కానీ మనం ఆలోచించి పెట్టుకుంటే రేపనే రోజు అందరం సుఖంగా ఉంటాము. లేదంటే ఈ అంటరాని వారు అనేది ఒక వర్గం, ముఖ్యంగా అణగారిపోయిన వర్గం అలాగే నిర్లక్ష్యానికి గురి కాబడుతుంది, సమాజంలో అనాదరణకు గురిపడుతుంది. మీరు ఆ విషయం కూడా మీరు పెద్దవారు ఆలోచించాలి అన్నాడు. అంబేద్కర్ నీకు చెప్పింది అర్థం కావట్లేదు, మన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ మన తర్వాత మాట్లాడుకోవాలి. ఇప్పుడు మన అమెరికాని నేను వచ్చింది ఎందుకంటే వీళ్ళ సపోర్ట్ తీసుకుని నేను బ్రిటిష్ వాళ్ళని పంపించడం కోసం ఏం చేయాలన్న బుర్రతో పాల్గొట్టుకుంటున్నాను. నువ్వు చెప్తున్న మాట నేను కొట్టిపట్టలేదు, అది సెకండ్ ప్రయారిటీ, నాకు ఫస్ట్ ప్రయారిటీ స్వాతంత్రం. ఆ ప్రయారిటీలోనే మీరు పెట్టండి ఈ పాయింట్ కూడా, మళ్ళీ ఇంకోటి అంటే అది ఎప్పటికీ అవ్వదు అని చెప్పేసి ఆయన మాట. ఇద్దరి మధ్య అభిప్రాయాలు కలవలేదు. లాలా లజపతి రాయ్ అంటే ఒక ఉద్యమ వీరుడు, మహాయోధుడైనటువంటి అంబేద్కర్ మధ్య ఆయన పెద్ద అయిన అవ్వలేదు. మొత్తం మీద అలాగ అక్కడికి అయిపోయింది ఆ మీటింగ్. ఆ తర్వాత ఎడ్విన్ బయటకు వచ్చి, ఎందుకు ఆయన ఒక గొప్ప వ్యక్తి, నేను తీసుకురావడం పొరపాటైంది, మీరేమో ఆవేశంతో ఉంటారు, ఇకపైన అసలు మేము ఇలాంటి వాళ్ళు తీసుకురాకూడదు అని ఆయన ఒక నవ్వుతాడు. ఇది ఈయన కూడా ఆలోచిస్తాడు, మన అనవసరంగా మొరటగా మాట్లాడేమో ఏంటి అనుకున్నాడు. తన కాదు, ఈ మాట చెప్పకపోతే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది, స్వాతంత్రం వచ్చేస్తుంది, వాళ్ళు అనుభవిస్తారు స్వాతంత్రం, వీళ్ళకి జీవితకాలంలో ఈ అంటరానితనంతో బాధపడే వాళ్ళ కష్టం తెలుస్తుంది. పరాయి పాలనలో ఉండే బానిసత్వం గురించి చెప్తున్నాడు ఆయన. ఇక్కడ మన సొంత మనుషుల నుంచి ఉండే ఈ రకమైనటువంటి అస్పృశ్యత విధానం వల్ల ఎంత బాధపడుతున్నారో, ఎంత నలిపోతున్నారు ఈ భారతీయులు అనేది అర్థం కావట్లేదు ఈయనకి అనుకుని ఆయన నా పాయింట్ ఇది అనుకున్నాడు. తర్వాత ఇద్దరు ఇంటెలెక్చువల్స్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి రకరకాల విషయాల మీద. అంబేద్కర్ ఏం మొండిగా కూర్చొని లాలా లజపతి రాయ్ మీద విమర్శించాలని లేదు, అలా వాళ్ళిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా జరిగాయి. ఇది ఈ రకంగా అయ్యేసరికి ఒక 3 ఏళ్ళకి, సుమారుగా ఒక 3 ఏళ్ళకి
1916 13లో అక్కడికి వెళ్ళడానికి ఉండగా 3 ఏళ్ళు ఇలాగే నిరంతరం విద్య మీద అధ్యయనం చేయడం, ఈ ఫైనాన్సు, సోషల్ స్టడీస్ వీటి మీద చేయడం, మొత్తం మీద థీసిస్ పూర్తయిపోయింది. ఈయన వెళ్ళే పర్పస్ థీసిస్ పూర్తయింది. ఆ కొలంబియా యూనివర్సిటీకి సబ్మిట్ చేసేసాడు. అక్కడితో ఈయన వెళ్ళినటువంటి న్యూయార్క్ వెళ్ళినటువంటి పర్పస్ కంప్లీట్ అయింది. అయితే ఈయన విద్యాదాహం తీరందనమాట. ఎంతసేపటికి మంచినీళ్ళు తాగడం దాహం కాదు, మంచినీళ్ళు కాలేక పాపం ఆయన మురికి నీళ్ళు దొరికేవి. కానీ ఈయన విద్యాదాహం ఎప్పటికీ తీరందన్నమాట. ఇంకా చదువుకోవాలి, ఇంకా చేయాలి, ఇంకా ఏదో చేసి ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఏదో చెప్పాలి, తెలుసుకోవాలనే ఆ తపన ఆయనకి ఉండేదన్నమాట. ఈలోగా ఏంటంటే బరోడా సంస్థానం అయినటువంటి మహారాజ్ గైక్వాడ్ వాళ్ళ ఆయన ప్రకారం ఈయన స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది. అది పొడిగించరా అదొక టెన్షన్ ఉంది. 3 ఏళ్ళు అయిపోయింది. నెక్స్ట్ అక్కడ ఆయన ఉన్నటువంటి పరిస్థితికి, ఆయన ఉన్నటువంటి కమిట్మెంట్స్కి ఈ అంబేద్కర్ యొక్క స్కాలర్షిప్ ఫర్దర్ స్టడీస్ కోసం స్కాలర్షిప్ ఎక్స్టెండ్ అవుతుందా లేదని ఆ టైంలో అలా ఉంది. సరే న్యూయార్క్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్రిటిష్ రాజధాని లండన్ వెళ్ళొద్దాం ఒకసారి అనుకున్నాడు. అంటే ఆ విషయం తెలిసే లోపల మరి ఖాళీగా ఎందుకు, లండన్లో అయినా తెలుసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ లండన్ వెళ్దాం అనుకుని ఈయనకి ఒక ఐడియా వస్తుంది. అంటే ఒక రకంగా ఏదైనా అక్కడ చదువుకుందామనే ఉద్దేశం ఒకటి, చూసి వద్దామని ఒక ఉద్దేశంతో అంబేద్కర్ లండన్ బయలుదేరతాడు. ఈ అమెరికాలో వచ్చినటువంటి రిసెప్షన్ కానీ, ఆతిథ్యం కానీ, ఆ వైబ్స్ కానీ లండన్ వెళ్ళేసరికి మన అంబేద్కర్కి అంత ఫీల్ గుడ్ మూమెంట్స్ ఏమి రాలే. సరే వచ్చాం కదా అని చెప్పి అక్కడ చూస్తున్నాడు. చూస్తూ ఉంటే కదా ఈ మహర్ కులస్తుడు అనే అవమానాల మటుకు ఈ విదేశాల్లో ఉండవుగా. అక్కడ వాళ్ళు కొంచెం మెచ్యూర్డ్గా ఎడ్యుకేషన్ పీపుల్ ఉంటారుగా. వెళ్ళాడు. ఒకసారి ఒక చోటుకి వెళ్తే అక్కడ హోమీ రూల్ అని చెప్పేసి హోమీ రూల్ లీగ్ అని ఒక లిటరేచర్ కనపడింది. ఈ హోమీ రూల్ లీగ్ అంటే ఈయనకి ఏది పుస్తకం కనపడినా అది వెంటనే తిరిగేసి చదివేసుకోవాలనేది కోరిక ఎక్కువ. అంబేద్కర్ ఉన్నటువంటి గుడ్ హ్యాబిట్ ఏంటంటే టకటక ఈ పుస్తకం కనపడి ఆ హోమీ రూల్ లీగ్ ఆ లిటరేచర్ ఏంటి అని చూస్తే అది చదివి అది రాసింది ఎవరు? లాలా లజపతి రాయ్. అక్కడ ఆ లైబ్రరీలో ఇంకో మిత్రుడు ఏమన్నాడంటే, ఇది తెలుసా నీకు, భారతదేశం మీ దేశానికి చెందినవాడే ఆయన యొక్క ఇది రీసెర్చ్ వర్క్ ఇది, ఆయన ఏం చేయాలనుకుంటాడు అంటే మాట్లాడుకున్నాం, ఇక్కడ మా అభిప్రాయాల్లో కొంచెం విభేదాలు వచ్చాయి, అది ఇది అని చెప్పాడు. అక్కడ కలిసినటువంటి ఆ మిత్రుడు ఏంటంటే, సరే లండన్ వచ్చావు, అదేంటి మరి ఇక్కడ ఏం చేద్దావు అంటే, ఇక్కడ ఫేమస్ యూనివర్సిటీ ఒకటి ఉంది, అదే ఏ యూనివర్సిటీస్ ఉన్నాయంటే ఇక్కడ గ్రేసిన్ ఉంది కదా, గ్రేసిన్ యూనివర్సిటీ అనమాట. గ్రేసిన్లో అందరూ బారిస్టర్ చదవడం అది ఫేమస్ లండన్లో, బ్రిటిష్ క్యాపిటల్ లండన్లో. ఆ గ్రేసిన్లో నేను లా చదవాలని ఉంది నాకు, అలాగే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా డిగ్రీ చేయాలని ఉందని అక్కడ ఫ్రెండ్స్కి అది చెప్పాడు. 2 ఆబ్జెక్ట్స్ చెప్పాడు. లేసిన్లో ఇది న్యాయవాదం అంటే బారిస్టర్ డిగ్రీ, అలాగే ఇక్కడ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎకనామిక్స్ చదువుకోవాలంది అని చెప్పేసి వాళ్ళతో అక్కడ డిస్కస్ చేశాడు. ఈలోగా అయితే లక్ ఏంటో కానీ ఇది చెప్తాం కదా, ఆశ నిరాశల పోరాటం అని ఒక కవి చెప్పినట్టుగా ఆటుపోట్లు ఆశ నిరాశలే. ఈయనకి స్కాలర్షిప్ మళ్ళీ కంటిన్యూ చేశారు. అక్కడి నుంచి ఈయనకు ఒక వార్త వచ్చింది, సరే అమ్మయ్య దేవుడా బతుకు దేవుడా ఇలా చేసుకుందని చెప్పి. ఇక్కడ ఆ న్యూయార్క్లో దొరికినటువంటి రిలాక్సేషన్ టైం కూడా దొరకలే. ఇలా చదువుతున్నారు ఈయన, ఎందుకంటే 24 hours, కాకపోతే ఈయన ఇంక బయటకు వెళ్ళక్కర్లేదు, ఏం చెక్కలేదు, రూములో కూర్చుని మొత్తం న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేయడమే పనిపడ్డారు. ఆయన 24 hours డ్యూటీ ఏంటంటే, ఆయన 24 hoursలో దగ్గర 21 hours చదవడానికి కాలం. మనం గట్టిగా 2 గంటలు కూర్చోలేము. ఆయన 21 hours ఆయన అధ్యయనం పరిశోధనలు, అధ్యయనం మన వచ్చిన పర్పస్ అని చెప్పేసి అక్కడ అదే పనిగా అక్కడే కూర్చున్నాడు. ఇది వచ్చింది, ఇంక ప్రతి క్షణం అమూల్యమైంది, ప్రతి క్షణం విలువైందే, నేను చదువుకోవాలి అని అదే పనిగా ఆయన యొక్క అభ్యాసం అధ్యయనం చేస్తూ వచ్చాడు. మళ్ళా చెప్తున్నారు, మళ్ళీ ఇంకో బ్యాడ్ న్యూస్, ఒక 1 year అయిందో లేదో అక్కడ 3 ఏళ్ళు అయిపోయింది, తీసేసి ఇచ్చేసాడు 1916లో. ఇక్కడ లండన్ వచ్చాడు. లండన్ ఆయన అనుకున్నటువంటి దాంట్లో ఇది కూడా వచ్చింది, ప్లేస్మెంట్ వచ్చింది, దాంతోపాటు స్కాలర్షిప్ కూడా ఎక్స్టెండ్ అయింది. కాబట్టి బాగుంది అనుకున్న టైంలో 1 year తర్వాత మళ్ళీ మా బరోడా సంస్థానంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చి మళ్ళీ మేము
ఇది ఆపేస్తున్నాము, స్కాలర్షిప్లు ఇవ్వలేమని పరిస్థితి వచ్చింది అన్న టైపులో ఏదో ఒక న్యూస్ వచ్చింది, దుర్వార్త అనేది. ఒక్కసారిగా అదేంటి ఇలా అవుతుంది మాటిమాటికి, అలాగని ఫోర్స్ ఏం చేయలేం, అక్కడ పరిస్థితులు బాగాలేదు. ఒకరోజు ఈ దీనికి సంబంధించి వెళ్ళి అక్కడ నా చదువు ఆగిపోతుంది, అక్కడ ప్రొఫెసర్ కన్నన్ అని ఒక ఆయన ఎవరో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి నాకు నేను చదువు ఆపేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్నాడు. అదేంటి అది ఎలా కుదురుతుంది, నేను మళ్ళీ ఇంకొక ఏడాది ఇమ్మని చెప్పి నువ్వు స్కాలర్షిప్ ఒక లెటర్ రాయి, నేను వాళ్ళకి మనసు కరిగితే ఇస్తే నువ్వు అనుకున్న ఇవన్నీ అయిపోతాయి కదా అని ఆయన చెప్తాడు. నేను లాస్ట్ ఇయరే నాకు ఆగిపోయిందండి, నేను ఆ స్పెషల్ రిక్వెస్ట్ మీద ఇంకో ఏడాది నాకు ఇచ్చారు, ఇప్పుడు అడిగిన ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు అన్నాడు. అప్పుడు ఆయన ఒక సపోర్ట్ ఇచ్చి నువ్వు ఆ విషయంలో ఏం కంగారు పడుకో, దానికి ఏ రకంగా ఎవరి దగ్గర నుంచి రావాలో చూద్దాం, ఇది కంప్లీట్ చేసి నువ్వు వెళ్ళు కానీ, ఇది కంప్లీట్ చేసి వెళ్ళు కానీ నీకు నేను ఆ భరోసా ఇస్తున్నాను, నీకు స్కాలర్షిప్సా నువ్వు ఏదైనా లోన్ తీసుకుని చదువుకుంటావా, దీని మధ్యలో ఆపే పరిస్థితి పెట్టుకోకు అని చెప్పేసి ఆయన చెప్పాడు సపోర్ట్. సరే దాంతో మళ్ళా బండి బ్రేక్ పడ్డం, మళ్ళీ కొంచెం ఆగడం అన్నట్టుగా ఉంది ఈ పరిస్థితి. పాపం ఏదో మామూలుగా నల్లేరు మీద నడకలా సాగలే. అయిన తర్వాత కొంత అయిపోయిన తర్వాత 4 ఏళ్ళ తర్వాత 13లో వచ్చాడు కదా, 1917 ఆగస్టులో మళ్ళా ఆయన ఒకసారి ఇండియా వెళ్ళాడు, ఇండియా వచ్చాడు. ఆ ఇండియా వచ్చినప్పుడు ఆ పెద్ద కొడుకు కొంచెం వయసు వస్తుంది కదా, యశ్వంత్ వాడి పేరు, చిన్న కొడుకు చచ్చిపోయాడు రమేష్. చాలా ఆనందించారు వీళ్ళ అన్నదమ్ములు, వీళ్ళు చుట్టాలు బంధువులు, భార్య పిల్లాడు వీడు. వాడు ఎందుకంటే వాడు మిస్ అయ్యాడు కదా తండ్రి చిన్నప్పటి నుంచి, అసలు ఎప్పుడు పుట్టాక ఏమి చూడలేదు. అంబేద్కర్ ఏమో పిల్లాడిని మిస్ అయ్యాడు, పిల్లాడు అంబేద్కర్ మిస్ అయ్యాడు కదా. రామ అనే ఆవిడ కూడా ప్రతిరోజు మీరు అనుకున్నది సాధించాలని నేను ఇక్కడ పూజలు చేసుకుంటున్నాను అది ఇది అని చెప్పింది. ఈ పిల్లాడు కూడా బెంగ పెట్టుకున్న వాళ్ళగా నాన్నకి దగ్గర, అంటే ఆ వయసులో కథలు 4-5 ఏళ్ళు కథలు చెప్పాలి, తండ్రి దగ్గర ఉండాలి, పడుకోవాలి, అలా అన్నీ ఉంటాయి కదా. ఆ కైండ్ ఆఫ్ ఆ టైము స్పెండ్ చేద్దాం అని చెప్పి స్పెండ్ చేస్తుంటే, నాన్న న్యూయార్క్ ఎలా ఉంటుంది, ఊరు లండన్ ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, వీడు పడుకుని కథల కింద అడగడం. నాన్న ఇక్కడలాగా మన జాతి వాళ్ళకి అంటే మహర్ జాతి వాళ్ళకి స్పెషల్గా చూసి తక్కువ చేసి మాట్లాడడం లేదు, వాళ్ళు అంటరాలను గుర్తించలేదు, అక్కడ అందరికీ సమానంగా న్యాయం ఉంటుంది, సమానమైన అవకాశాలు ఉంటాయి, సమానత్వం అక్కడ అడుగుడానికి కనబడుతుంది అని చెప్తాడు. అలాగే భార్యతో కూడా ఇద్దరు కూర్చున్నప్పుడు మిమ్మల్ని కూడా న్యూయార్క్ తీసుకెళ్ళాలి, అక్కడ అన్నీ చూపించాలి, మీ ఇద్దరిని కూడా నాకు ఉంది, కానీ నేనే స్కాలర్షిప్ మీద అక్కడ నా చదువు పరిశోధనలు సాగిస్తున్నాను, ఈ పేదరికం నాకు అడ్డుపడుతుంది మిమ్మల్ని తీసుకెళ్ళి ఎంత మనసులో ఉన్నా, అయితే ఇది అయిపోయిన తర్వాత నేను డెఫినెట్గా వాళ్ళ స్థాయికి వెళతాను ఆర్థికంగా, అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ న్యూయార్క్ తీసుకెళ్తాను అని చెప్పేసి ఆయన ఒక మాట కూడా ఇస్తాడనమాట. తర్వాత ఇలా మాట్లాడుకున్న టైంలో ఆవిడ దుఃఖం వస్తుంది, ఆవిడ బాధపడుతుంది, దేనికి ఏమైంది, ఏదైనా గుర్తొచ్చిందా నేను లేనని ఏదని అనుకుంటాడు. అప్పుడు రెండో కొడుకు పుట్టాడు కదా వాడికి, రమేష్, వాడు చనిపోయాడు, వాడిని నేను బతికించుకోలేకపోయాను, వాడిని రక్షించుకుందామని చెప్పేసేసి నేను ఎంతో ఇది పోరాడాను, నా వల్ల అవ్వలేదు, అంటే మీరు ఇక్కడ సమయానికి లేకపోవడంతో నేను మీకు పాడు చేయడం అంత వివరం నేను మీకు చెప్పలేకపోయాను అని ఈ భార్య అయినటువంటి రామ బాధపడుతుందన్నమాట. ఇది భగవంతుడి నిర్ణయం, మనం ఏం చేస్తాము కదా, నువ్వు ఇస్తున్నటువంటి సపోర్ట్ వల్ల నేను అక్కడ చాలా వరకు థీసిస్లు పూర్తి చేశాను, మనకి ఇంకా రానున్నవన్నీ మంచి రోజులే, ఇంక నువ్వు ఇలా బాధపడక్కర్లేదు, నువ్వు హాయిగా ఉండొచ్చు అని చెప్పేసి ఆయన ఆవిడ ఓదారుస్తారన్నమాట. ఆ పిల్లాడు కూడా యశ్వంతరావు, నాన్న నువ్వు ఎక్కడికి వెళ్ళకు, మా దగ్గర ఉన్నా అంటే, తప్పకుండా నేను అన్నీ మీ దగ్గర ఉందామని వచ్చానని చెప్పి చెప్తాడు. అంటే ఆ తర్వాత ఏం జరిగింది, మనం అనుకున్నది అడిగితే మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్, మనిషి అనుకున్నది ఒకటే, భగవంతుడు నిర్ణయించేది ఒకటి అన్నట్టుగా, సామెత ఉన్నట్టుగా ఆయన తర్వాత మళ్ళా వెళ్ళాడా, మళ్ళీ ఏం చేశాడా అనేది మనం మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మనం ప్రత్యేకించి, ఎందుకంటే ఇందులో ఎన్నో మలుపులు ఉంటాయి, ప్రతి మలుపుల్లో కూడా ఒక విషాదం, ఒక ఆయన సాధించిన ఒక విజయం వినోదం రెండు అలా సమాంతరంగా ట్రావెల్ చేస్తూ ఉంటాయి అంబేద్కర్ గారి జీవితంలో. బిఆర్ అంబేద్కర్ గారి జీవితం అయితే ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలే. మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి ఆయన తీసుకుంటే మనం ఏదో చెప్పుకున్నట్టుగా
ఆయన మాట వింటూ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అన్నట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఊరికే నిర్ణయం తీసుకుని అది మధ్యలో వదిలిపెట్టేసి ఇంకో రంగంలోకి దూకేద్దాం అలాంటి చంచలత్వం కూడా ఆయనలో లేదు. స్థిరమైన నిర్ణయం చెప్పే కదా, ఆ స్థిరమైనటువంటి బుద్ధి ఆయన గురించి ఆయన చేయాల్సిన దాని గురించి ఆయనకి ఎప్పుడు కూడా ఆయన జీవిత కాలంలో ఎప్పుడు మర్చిపోలేదు. మొత్తం సమాజాన్ని నిర్మించాలి, ఒక కొత్త సమాజాన్ని, కొత్త ఆలోచనలతో ఉన్న కొత్త సమాజాన్ని, అంటరానితనాన్ని సమూలంగా నిర్మూలించే ఒక మిషన్ని ఆయన ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఆయన జీవితకాలంలో ఆ సక్సెస్ఫుల్గా చేశాడు. దాంతోపాటు ఒక వర్గానికి నాయకుల్లా కాకుండా భారత మాతకి ఏమి చేయాలి, భారతదేశానికి ఏమి చేయాలి, తన మేధస్సు, తన కష్టం అవి ఉపయోగించి చేయాలనేది కూడా తద్వారా అలా చెప్తూ ఉంటాడు, అలా వెళ్తూ ఉంటాడు. ఆయనకే ఏదో భగవంతుడు తోడ్పాటులాగా మధ్యలో ఉన్నటువంటి ఇలా కొంతమంది ఎదురవ్వడం, వాళ్ళ యొక్క సపోర్ట్ ఇవ్వడం. ఎన్ని సపోర్ట్లు ఇచ్చినా ఇప్పుడు ఇస్తారు చాలా స్కాలర్షిప్, కానీ ఆ ఎదిగిన వైనం కష్టంలోంచే ఆయన ఒక బిల్డింగ్ నిర్మించాడు అనమాట. అది కూడా ఆయన ఇంటి కోసం, ఆయన కోసం కాదు, భారతదేశంలో ఉన్నటువంటి వెనకబడిన వర్గాలు, అణగారిన వర్గాలు, అంటరాని వాళ్ళుగా చూస్తున్నటువంటి అభాగ్యుల కోసం ఆయన జీవితకాలం అలా పోరాడుతూనే ఉన్నాడు. కేవలం ఆ భార్య రమ్మ కోసం, కొడుకు యశ్వంతం ఇంకోటి కోసం కాదు చేశాడు. అందుకే ఆయన చిరస్థాయిగా మిగిలిపోయాడు, చిరస్మరణీయుడయ్యాడు. ఆయన 1897 100 ఏళ్ళు శత జయంతి ఉత్సవాలు జరుపుకున్నా ఇప్పటికీ ఆయన అందరికీ ఆరాధ్య దైవమే. ఒక రకంగా చెప్పాలంటే ఆరాధ్య నాయకుడు కూడా ఆరాధ్య దైవమే. ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి మహాన్ జాతీయులు, దళిత జాతీయులు అంతా కూడా ఏంటి ఇప్పుడు ఈ రకంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. అలాగే అగ్రవర్ణాలు అనుకున్న వాళ్ళందరి మైండ్ సెట్లో కూడా మార్పు తీసుకొచ్చాడు. మార్పు లేకపోతే మళ్ళీ ఆ పరిస్థితులే ఇప్పటికి కూడా తిరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే చట్టభద్రత ఏ రకంగా తీసుకురావాలి ఇవన్నీ కూడా చెప్పాడు. ఇవన్నీ మనం ముందు ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసుకుందాం. అంబేద్కర్ చరిత్ర అంటే ఆషామాషి చరిత్ర కాదు, అలా సింపుల్గా అయ్యేది కాదు. ఇప్పటికి కూడా మనం సింపుల్గా ప్రేక్షకులకు సౌలభ్యం కోసం కాలాతీతం అవ్వకుండా ఎపిసోడ్కి 20-30 నిమిషాలు ఉండేది చెప్పుకుంటాం. ఇలాంటి ఎపిసోడ్లు ముందు చేద్దాం, ఎన్ని చెప్పగలితే అన్ని. ఆయన మహానుభావుడు ఆశీస్సుల వల్ల. ఆయన అంత పరిశోధన చేసాడు, మనం అంత చేయలేం. కానీ అంబేద్కర్ గురించి పెద్దలు చెప్పిన మాటలు విని లేనిపోని ఇందులో సృష్టి అక్కర్లేదు, కానీ ఆయన సాధించిన విజయాలు తప్పకుండా మాట్లాడుకుందాం. అవన్నీ అందరికీ స్ఫూర్తిదాయకం అవ్వాలి, అవుతాయనే ఆ ఉద్దేశం మాత్రమే దీని వెనకాల ఉంది. ఇందులో ఉన్నటువంటి విషయాల్లో మన ఛానల్ ద్వారా నేను అభ్యర్థించిందంటే కొన్ని ఏదైనా కొంచెం మార్పులు లోర్పులు ఉండొచ్చు. పరిశోధనలో ఎప్పుడూ కూడా మనకు ఆయన లేడు, అది చరిత్ర. నేను మాట్లాడుతున్నప్పుడు 1-2 అంశాలు ఏదైనా ఉంటే ఉండొచ్చు. ఇప్పటిదాకా నిజాయితీగా అంబేద్కర్ యొక్క పోరాటం కానీ, ఆయన ఉద్యమం కానీ, ఆయన జీవిత చరిత్ర కానీ మన తెలుసున్న పరిధిలో, మనం పరిశోధించిన పరిధిలో ఉన్న విషయాన్ని, అది కూడా నేటి యువతకు తెలియాలి. కాబట్టి యువతని తెలియని ముందు తరాలు కూడా, పెద్దవాళ్ళు కూడా తెలియాలి కాబట్టి తేలికైన భాషలో సరళంగా చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. పొరపాటు ఉంటే పెద్దలను క్షమించమని కోరదు. బట్ అంబేద్కర్ ఒక స్ఫూర్తిని మటుకు అందరం తీసుకోవాలని మటుకు స్పష్టం చేస్తూ సెలవు.